ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనీషా మిత్ర చేతిలో తాళిబొట్టు పెట్టి, మిత్ర, నా జీవితమంతా కూడా నీ చేతుల మీదే ఆధారపడి ఉంది. నా మెడలో ఆ పసుపు తాడుతో 3 ముళ్ళు వేస్తావో, లేకపోతే ఆ తాడుని ఉరితాడుగా మార్చుకొని నా ప్రాణాలను తీసుకోమంటావో ఇక నీ ఇష్టమే అని బెదరకొడుతూ పెళ్ళి అయితే చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. కానీ చివరాఖరకు మనీషా తాను తీసుకున్న గోతులో తానే పడి ఇక అది ఉరితాడుగానే మారబోతుంది. మరి ఇంతకీ అసలు ఏం జరిగింది? మనీషా ప్లాన్ ఏ రకంగా చివరి క్షణంలో బెడిసి కొట్టింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అనుకున్నట్టుగానే మనీషా మిత్రని తీసుకొని కారులో గుడికి వెళ్తూ ఉంటుంది కదా. అవును, ఇంకా ఏంటి, మిత్ర ఫోన్ మోగటం లేదు, ఈ పాటికే రింగ్ అవ్వాలి అని అనుకుందో లేదో ఈ లోపల మిత్ర ఫోన్ అయితే రింగ్ అవుతుంది. హలో అని అంటూ ఉంటే, బాబు, నేను మనీషా వల్ల అంకుల్ని మాట్లాడుతున్నాను అని చెప్పేసి సరియు పక్కన ఎప్పుడూ కూడా ఒక పిఏ రాజుగారు ఉంటారు కదా, పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన వాయిస్ కొంచెం చేంజ్ చేసి, నేను మనీషా వాళ్ళ అంకుల్ని అమెరికా నుంచి కాల్ చేస్తున్నాను బాబు. మనీషాకు ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, కానీ మనీషా ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల, అందులోనూ కూడా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఎటువంటి చెడు ఆలోచనలు వచ్చి ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకుందేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అనగానే, మనీషా నా పక్కనే ఉంది అంకుల్ అని అనగానే, సరే బాబు, ఒకసారి మనీషాకి ఇవ్వు అని అనగానే, మనీషా, నీ మొబైల్ ఏది అని అనగానే, ఇంట్లో పెట్టి వచ్చాను మిత్ర అని చెప్పేసి అనటంతో, సరే అయితే మీ అంకుల్ మాట్లాడతారంట, మాట్లాడు అని చెప్పేసి మిత్ర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కావాలని మనీషా స్పీకర్ అయితే ఆన్ చేస్తుంది. ఏ అమ్మా మనీషా, నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఆ మిత్ర నిన్ను ప్రేమించడు, నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పి నువ్వే పిచ్చిదానిలాగా మిత్ర మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నావు. మిత్ర మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నావు. కానీ మిత్ర ఆల్రెడీ ఒక భార్యకు భర్త, 2 పిల్లలకు తండ్రి. ఇక వాళ్ళను కాదు అని నీ ప్రేమను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఇక మిత్ర ఎప్పటికీ నిన్ను అర్థం చేసుకోడు అని 100 సార్లు చెప్పాను. చివరాఖరకు నీ జీవితం కూడా నాశనమైపోయింది. అయినా మిత్ర మనసు కరగదమ్మా. ఇక ఆలస్యం చేయకుండా నువ్వు అమెరికాకి వచ్చేసేయమ్మా. మీ అమ్మ చనిపోయినప్పుడే నువ్వు ఒంటరి దానివైపోయావు. అప్పుడే మిత్ర నీ మెడలో తాళిబొట్టు కట్టి నిన్ను భారీగా పక్కన పెట్టుకుంటాడేమో అనుకున్నాను. అయినా పని జరగలేదు. ఇంకా 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 ఆ మనిషి మీదే నువ్వు నమ్మకం పెట్టుకున్నావు. నువ్వు చూపిస్తున్న ప్రేమ, నమ్మకం ఇంకెవరి మీదైనా పెట్టుకుంటే ఆ మనిషి నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేవాడమ్మా. మిత్ర కాబట్టి నిన్ను అలా పక్కన పెట్టేశాడు. ఇక దయచేసి అమెరికాకు వచ్చేసేయమ్మా అని అనగానే, అంకుల్, మీరు ఇలా మాట్లాడుతున్నారని నేను మార్నింగ్ నుంచి కూడా కాల్ని లిఫ్ట్ చేయటం లేదు. ఇప్పుడు కూడా ఫోన్ని ఇంట్లో పెట్టి వచ్చాను. ఫోన్ని కట్ చేసేస్తున్నాను, ఉంటాను అంకుల్ అని ఫోన్ కట్ చేసి, మిత్ర, అంకుల్ ఇలానే ఏదో ఒకటి మాట్లాడతారులే, నువ్వేమీ పట్టించుకోవద్దు మిత్ర అని చెప్పేసి ఫోన్ని అయితే కట్ చేసేస్తుంది. ఇక మిత్ర ఆలోచనలో పడిపోతాడు. ఇది కదా నాకు కావాల్సింది. గుడికి వెళ్ళే లోపల మిత్ర మైండ్ని మొత్తం మార్చేసేయాలి. అంకుల్ చాలా బాగా నటించారు. రాజుగారికి శబాషే చెప్పాలి. చాలా బాగా నటించారు. ఇక మిత్ర పూర్తిగా మనీషా జీవితం నా మూలానే నాశనమైపోయింది అని గుడికి వెళ్ళి ఇంకో 5 నిమిషాల్లో పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తే మరో 5 సెకండ్స్లో నా మెడలో 3 ముళ్ళు ఉంటాయి అని మనీషా చూసుకొని డ్రైవ్ చేయి మిత్ర. నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అక్కడ నీ మీద నమ్మకం పెట్టుకొని నువ్వే అని జీవితం అనుకున్న లక్ష్మి, పిల్లలు ఉన్నారు. నాదే ముందులే, ఒంటరి దాన్ని. నాకు ఏమైపోయినా నా గురించి బాధపడే వాళ్ళే లేరు. నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేయి మిత్ర అని మరో సెంటిమెంట్ డైలాగ్ అయితే వేసేస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా మొబైల్ అయితే రింగ్ అవుతుంది. ఏంటి ఇది మనీషా మొబైల్? ఇంకా అత్తయ్య కన్ను పడలేదు. ఒక్కసారిగా మనీషా మొబైల్ని వదిలేసి వెళ్ళటం ఏంటి? అందులోనూ బావగారిని గుడికి తీసుకుని వెళ్ళింది. నాకెందుకో చాలా భయంగా ఉంది అని చెప్పేసి జాను ఆ మొబైల్ని తీసుకొని లక్ష్మి గదికైతే వెళ్తుంది. ఇక లక్ష్మి అప్పటికి అంతా కూడా రెడీ చేసుకొని ఆఫీస్కి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా, అక్క, ఏంటి ఎక్కడికో బయలుదేరినట్టున్నావు అని అనగానే, అవును జాను, ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకోవాలి, అందుకోసమే ఆఫీస్కి వెళ్తున్నాను అని అనగానే, బాగుందక్క, చాలా బాగుంది. నీకు బావగారి మీద నమ్మకం ఉండొచ్చు, నేను కాదు అనటం లేదు.
కానీ ఇప్పుడు ఆ మనీష బావగారిని చేయి పట్టుకొని మరీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత తాళిబొట్టు కట్టించుకోదు అని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? బావగారిని బ్లాక్మెయిల్ చేసేనా గుడికి తీసుకొని వెళ్ళిందంటే గుడిలో పెళ్లి చేసుకోవటానికి ఏమోనని నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి నువ్వు మిత్రగారిని ఇంటికి తీసుకుని రావటమో ఇక బావగారిని కాపాడటమో పెళ్లి చేయకోకుండా అడ్డుపడటమో ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటే నువ్వేంటక్క ఆఫీస్కి బయలుదేరుతున్నావు, అంత హ్యాపీగా అంత నింపాదిగా బావగారి మీద గుడ్డి నమ్మకం పెట్టుకున్నావు. కానీ మనీషా మంచిది కాదు, అది నువ్వు మర్చిపోతున్నావు అని అనగానే అవును వదిన, నువ్వెందుకు ఇలా మనీషాని లైట్ తీసుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనగానే చూడు వివేక్, మీకేమీ తెలియటం లేదు. పెళ్ళిళ్ళు అనేవి ఇద్దరు మనసులకు సంబంధించిన విషయం. దాన్ని భగవంతుడు ఎప్పుడూ స్వర్గంలోనే పెళ్ళిళ్ళు నిర్ణయించబడతాయి అని అంటారు. కాబట్టి మిత్ర మనీషా గారిని 3 సార్లు పెళ్లి చేసుకోవాలి అనుకుంది. పెళ్లి కూతురుగా ముస్తాబు అయ్యి పీటల మీద కూడా కూర్చుంది. కానీ మిత్రగారు ఏ రోజు తాళిబొట్టు కట్టలేదు. ఎందుకంటే మిత్రగారు నా మెడలో తాళిబొట్టు కట్టిన ఈ మంగళసూత్రానికి అంత గట్టి బంధం అనేది ఉంది. మిత్రగారు నాకు మాత్రమే సొంతం, మనీషాని పెళ్లి చేసుకోలేరు, చేసుకోరు కూడా అని చెప్పేసి అంటూ ఉంటే అక్క మర్చిపోయాను, ఇక మనీషా మొబైల్ ఇందాక రింగ్ అయింది, ఇక మా అత్తయ్య కూడా చూసుకోలేదు. ఎందుకైనా మంచిది మనీషా నిజస్వరూపం బయట పెట్టడానికి ఈ ఫోన్ ద్వారా మనకి ఏమైనా క్లూస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ దొరుకుతుందేమోనని నీకు ఇద్దామని వచ్చాను అని అనగానే మంచి పని చేసావు జాను. అయినా మనీషా అంత ఈజీగా మొబైల్ వదిలేసి వెళ్ళింది అంటే దీని వెనకాతల కూడా ఏదో కారణం ఉండే ఉండొచ్చు. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళి వర్క్ అయిన తర్వాత ఈ మొబైల్ సంగతి తేలుస్తాను అని చెప్పేసి లక్ష్మి అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇది లక్ష్మి ఆఫీస్కి వెళ్ళిందో లేదో అక్కడ వాళ్ళు గుడి దగ్గర అయితే ఇక రీచ్ అయిపోతారు. గుడి దగ్గరికి రీచ్ అయిపోగానే ఇక వెంటనే గుడి దర్శనం అయితే చేసుకుంటారు. గుడి దర్శనం చేసుకున్న తర్వాత మనీషా దర్శనం అయిపోయింది కదా, ఇక మనం ఇంటికి వెళ్దామా అని అనగానే లేదు మిత్ర, మనం ఇంటికి వెళ్ళటానికి ఇంకో పని కూడా చేయాల్సి ఉంది అని అనగానే ఇంకో పన ఏంటి మనీషా, ఆల్రెడీ గుడిలో ప్రదక్షిణాలు చేసేసాం, హారతి కూడా తీసుకున్నాం, ఇంకేంటి అని అనగానే ఇంకేంటా, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి మనీషా మంగళసూత్రాన్ని తీసి మిత్ర చేతిలో పెడుతుంది. అమాంతం మిత్ర షాక్ అయిపోతాడు. ఇక వెంటనే మిత్ర, ఇక నా జీవితం నాశనమైపోయిన నా జీవితాన్ని ఏ రకంగా సమస్యను పరిష్కరించాలని నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఏం చేసినా నాకు మంచి చేసావని ఉండదు. ఈ మంగళసూత్రం తీసుకొని నా మెడలో 3 ముళ్ళు వేసావి అనుకో, ఇక నువ్వు జీవితంలో తప్పు చేయని వాడిలాగా మిగిలిపోతావు. ఇక ఇంతకాలం నువ్వు ఒంటరిగా అనుభవిస్తున్నావు కదా బాధ, అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నా మెడలో తాళిబొట్టు కట్టేస్తావు కాబట్టి తీసుకో మిత్ర, తీసుకో అని అనగానే వాట్ మనీషా, ఏం మాట్లాడుతున్నావు? గుడికి తీసుకొని వచ్చింది నీ మానసికంగా సంతోషంగా ఉండటానికి కాదా, నా చేత 3 ముళ్ళు వేయించుకోవటానికా? అక్కడ లక్ష్మి నన్ను నమ్మకంతో నీ దగ్గరికి పంపించింది. ఇప్పుడు లక్ష్మి జీవితాన్ని నేను ఎలా నాశనం చేసి నీ మెడలో 3 ముళ్ళు వేస్తాననుకుంటున్నావు అని చెప్పేసేసి మనీషాకి నిలదీస్తూ ఉంటాడు. ఇదేంటిది, మిత్రకు ఇంత నమ్మిస్తున్నా కూడా ఇంకా లక్ష్మి లక్ష్మి అని దాని పేరే తలుస్తున్నాడు. అసలు ఇంతగా ప్రేమించావు మిత్ర, అదంతా నువ్వు ఎలా మర్చిపోయావు? కానీ నువ్వెంత మర్చిపోయినప్పటికీ కూడా ఈ అవకాశం నాకు మళ్ళీ రాదు. కాబట్టి నిన్ను బెదిరించేనా, భయపెట్టేనా, ప్రేమ చూపించేనా 3 ముళ్ళు వేయించుకొని ఇంటికి వెళ్తాను అని మనీషా అనుకుంటూ, అది కాదు మిత్ర, నువ్వు గనక నాకు పెళ్లి చేసుకోలేదు అనుకో, తర్వాత ఎన్ని జరుగుతాయి తెలుసా, నేను ఎన్ని తలవంపులు పడాలి తెలుసా? ఒకవేళ ఇప్పుడు నాకు నీకు మధ్యలో బంధం ఏర్పడిపోయింది, ఆ బంధం కూడా కాస్త ఇక నా కడుపు పండి ఇక నాకు ఎవరో బాబో పాపో పుడితే ఇక అప్పుడు వాళ్ళ జీవితం కూడా నాశనం చేసినట్టే. ఒక్కరోజు రాత్రి నువ్వు తప్పు చేయటం మూలాన ఒక ఆడపిల్ల జీవితాంతం తల ఎత్తుకోలేని సమస్యను తీసుకొని వచ్చావు మిత్ర, నీకు అదంతా కూడా అర్థం కావటం లేదు మిత్ర అని ఈ రకంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే మనీషా గుడిలో మిత్రను పెళ్లి చేసుకోబోతుందన్న విషయం గుడిలో ఒక ఆవిడ చూసేసి, ఇదేంటి లక్ష్మీ అమ్మకు అన్యాయం జరుగుతుంది, ఈ విషయాన్ని అర్జెంటుగా నేను లక్ష్మీ అమ్మకు కాల్ చేయాలి అని చెప్పేసి, మేడం గారు లక్ష్మీ గారు నా పేరు సంధ్య అని అనగానే, సంధ్యానా, మీరెవరూ నాకు తెలియదే అని అనగానే, అంతేనమ్మా, మీరు దేవత లాంటి వాళ్ళు, ఎంతోమంది జీవితాలకు దారి చూపించిన వాళ్ళు, ఎంతోమందికి ఇక
కుడి చేతితో సహాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకోకుండా సహాయం చేసేవాళ్ళు. మీ సహాయం పొందాం కాబట్టి మీరెవరో మాకు గుర్తుంటారమ్మా అని అనగానే, సరే చెప్పండి, ఇంకేమైనా సహాయం కావాలా అని అనగానే, అది కాదు అమ్మా, ఇక సీతారాముల్లా ఉన్న మీ మధ్యలో మరొక ఆవిడ దూరింది అని నాకు అర్థమైంది. మిత్రా సార్ని మరొక అమ్మాయి గుడిలో బలవంతంగా తాళిబొట్టు కట్టించుకోవాలనుకుంటుందమ్మా. మీరు అర్జెంటుగా వచ్చి మీ భర్తను మీరు కాపాడుకోవాలి. లేకపోతే మిత్రా గారికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి బలవంతంగా మూడు ముళ్ళు వేయించుకునే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి, మిత్రగారి చేత బలవంతంగా మనీషా తాళిబొట్టు కట్టించుకుంటుందా? చెప్తా ఈ మనీషా సంగతి అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి అమాంతం గుడికైతే బయలుదేరుతుంది. గుడికి బయలుదేరిన తర్వాత వితిన్ సెకండ్స్లో అక్కడ మనీషా, టైం లేదు మిత్ర, నువ్వు ఈ పసుపు తాడుతో నా వెడిలో మూడు ముళ్ళు వేస్తావా? లేకపోతే ఇప్పుడే ఇక్కడే తాళిబొట్టు కట్టను అంటే చెప్పేసి ఆ పసుపు తాడునే ఉరితాడుగా మార్చుకొని నా చేత్తో నేనే ఈ గుడి ప్రాంగణంలోనే ప్రాణాలను వదిలేస్తాను అని చెప్పేసి మనీషా, ఇచ్చేసే, ఆ తాళిబొట్టు ఇచ్చేసే, ఉరితాడుగా మార్చుకొని ప్రాణాలు తీసుకుంటాను, నేను చచ్చిపోతాను, నా జీవితం నాశనం అయిపోయింది, బయటికి వెళ్తే ప్రతి ఒక్కరూ నన్ను ఎంత తప్పుగా చూస్తున్నారో, ఇక ఇలాంటి జీవితం బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే మిత్ర అని చెప్పేసేసి మనీషా ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ మిత్రను చచ్చిపోతానని బెదిరించడంతో, నువ్వు తాళిబొట్టు కడితేనే నేను బ్రతుకుతాను అని చెప్పడంతో ఇక మిత్రకు ఎటువంటి సమాధానం చెప్పాలో, ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇక ఆ మంగళసూత్రాన్ని అయితే తీసుకొని మిత్ర మనీషా మెడలో మూడు ముళ్ళు వేయాలని డిసైడ్ అయిపోతాడు. ఇక మంగళసూత్రం తీసుకొని మిత్ర మనీషా మెడలో పెట్టంగానే మనీషా ముఖం అయితే వెలిగిపోతూ ఉంటుంది. మిత్ర తాళి కట్టేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. ఇలా చివరి క్షణంలో ఒక్కసారిగా మనీషా చంప పగల కొడుతుంది మన లక్ష్మి అయితే. లక్ష్మి అని అంటూ ఉంటే ఒక్కసారిగా మిత్ర లక్ష్మి వైపు చూస్తాడు. మిత్ర గారు, ఏంటి, మనీషా చెప్పినవన్నీ నిజాలు అనుకొని మనీషా మెడలో మూడు ముళ్ళు వేయాలి అనుకుంటున్నారా? ఈ మనీషా మిమ్మల్ని పూర్తిగా ఊబిలోకి దించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆ రాత్రి మీ మధ్య ఏమీ జరగలేదు అంటే మీరు నమ్మలేదు. కానీ జరిగింది అదే, మీ మధ్యలో ఏమీ జరగలేదు అని అనగానే జరిగింది అని మిత్ర ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వెందుకు లక్ష్మి నీ భర్తను మరీ అంత మంచివాడుగా గుర్తించాలనుకుంటున్నావు? ఏ ఆడపిల్లైనా తన జీవితం నాశనం అయిపోయిందని అబద్ధాలు చెప్పుకుంటుందా అని మనీషా అనగానే, నువ్వు చెప్పుకుంటావు, ఎందుకంటే నువ్వు ఆడదానికి కీలంకం కాబట్టి. చూడు మనీషా, నువ్వు నీ మొబైల్ని ఇంట్లో ఎందుకు వదిలేసావో నాకైతే తెలీదు. కానీ ఆ తర్వాత సూపర్ స్టోరీ జరిగింది. నువ్వు మిత్రను నీ వలలో వేసుకోవాలని ఫోన్ని కూడా మొబైల్ని ఇంట్లో వదిలేసావు. కానీ ఈ మొబైల్ ద్వారా నీ ప్లాన్లన్నీ కూడా అడ్డంగా దొరికిపోయాయి అని చెప్పేసి అనగానే మిత్ర గారు మనీషా మొబైల్ని వదిలేసింది. మనీషా మొబైల్ రింగ్ అయింది. రింగ్ అవ్వగానే అదే మీ ఫ్రెండ్ అంజు ఉంది కదా, అంజు కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు నేను కూడా మనీషాలని మాట్లాడి కాల్ రికార్డ్ చేశాను, ఒకసారి కాల్ రికార్డ్స్ వినండి అని చెప్పేసి ఇక ఆ రికార్డ్స్ అన్నీ మొబైల్లో ఆన్ చేసి పెడుతుంది. ఏంటే, మన ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది. నీకేంటే, ఇక ఆ రోజు రాత్రి ఏమీ జరగకపోయినా జరిగినట్టు మిత్రను నీ కొంగును పెట్టుకుని తిరిగేటట్టు చేసావు. బయటకు వచ్చిన మిత్రను నువ్వు ఎలా అయితే ఎందుకు మనీషా జీవితాన్ని నాశనం చేయమన్నా చేసావు మిత్ర. ఇప్పుడు మనీషా ఏం డెసిషన్ తీసుకుంటుందో అని మిత్రను ఒక్కసారిగా బెంబేలు పుట్టించాం. ఆ తర్వాత నలుగురిలోనూ పరువు తీయమన్నావు కాబట్టి ఇక నేరుగా పెళ్లి రోజు చేసుకుంటూ ఉంటే మిత్ర దగ్గరికి వచ్చి అక్కడ నలుగురిలోనూ పరువు తీశాం. ఈ పాటికి నువ్వు మిత్ర మెడలో పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోయి ఉంటావు. ఏంటే, పెళ్ళికి కూడా మేము రావాలా? లేకపోతే మిత్రని నువ్వు పెళ్లి చేసేసుకుంటావా? సరేలే కానీ అమ్మ తల్లి, ఆ రోజు ఫ్రూట్ జ్యూస్లో పౌడర్ కలపడం కోసం ఎంత ఇదిగా తెచ్చానో తెలుసా? ఆ పౌడర్ మన దగ్గర ఉంది అంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ నేను ఎంతో ఇదిగా తెచ్చాను. అంతేకాదు, ఇక నువ్వు గెస్ట్ హౌస్ బుక్ చేయమన్నావు కదా, ఆ గెస్ట్ హౌస్ బుక్ చేయడానికి మన ఫ్రెండ్స్ అందరూ కొంతమంది రాము అంటే వాళ్ళందరి ఛార్జీలు పెట్టుకొని గెస్ట్ హౌస్కి, ఆ పౌడర్కి, ఈ ప్లాన్కి నువ్వు చెప్పినట్టు నటించినందుకు మొత్తానికి అయితే నటించేశాం. మరి మా డబ్బు ఎప్పుడు ఇస్తావే? మొత్తం అయితే అయిపోయింది. గెస్ట్ హౌస్కి డబ్బులు కట్టాం, ఇంకా డబ్బులు కట్టాల్సి ఉంది. ఆ పౌడర్కి డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ మొత్తం కూడా కలిసి నా నటించినందుకు కూడా కలిసి నువ్వు నాకు 1,00,000 రూపీస్ అయితే ఇవ్వాలి. 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అనగానే,
ఇస్తాను, గుడి దగ్గరికి వచ్చేసేయ్ అని చెప్పేసేసి లక్ష్మి అయితే అచ్చం మనీషాలాగా మాట్లాడుతుంది. ఇక వెంటనే ఎందుకంటే ఈ అమ్మాయి కాల్ చేస్తుంది కదా, మేడం మీ జీవితం నాశనం అయిపోతుంది అని అలా బయలుదేరుతున్నప్పుడే ఈ ఫోన్ కాల్ కూడా రావటంతో అవన్నీ రికార్డ్ చేసి డబ్బు కోసం గుడి దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసి మొత్తానికైతే వినిపిస్తుంది. అయితే ఒక్కసారిగా అబద్ధం మిత్ర, ఇదంతా అబద్ధం, కావాలని ఇదంతా లక్ష్మి ఉన్నో ఆ అంజు ఆడుతున్న నాటకం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ₹1,00,000 తీసుకోవడానికి అంజు కూడా టెంపుల్ దగ్గరికి అయితే వస్తుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి మిత్రను లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి మనీషా ఒంటరిగా రావాలి కదా, పక్కన మేము కూడా ఉన్నామేంటి అని కంగారు పడిపోతున్నావా? జరిగింది జరిగినట్టుగా నిజం చెప్పకపోతే నువ్వు జైల్లో ఉంటావు. ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఏ పౌడర్ కొన్నావో, ఏ పౌడర్ మనీషాకి ఇచ్చావో, ఏ పౌడర్ నా భర్త తాగేటట్టు చేశారో ఇవన్నీ కూడా పోలీసు స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తాను. పెళ్లి కాకుండానే చిన్న వయసులో జైలుకి వెళ్తావు నీ ఫ్రెండ్ మనీషా కారణం చేత. అది నిజం చెప్పేసి నిజం ఒప్పుకున్నావే అనుకో, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తాను అని లక్ష్మి చెప్పంగానే అప్పుడు అంజలి అసలు గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసమనిందే ఈ మనీషా. ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు అని చెప్పేసి మిత్ర తాగిన మత్తులో కూడా తప్పు చేయటం లేదే ఛా అని చెప్పేసేసి నా రూమ్లోనే పడుకుంది. కానీ ఇక తొందరగా ఏంటి ఎర్లీ మార్నింగే వెళ్తున్నావు అని అనగానే మిత్ర తప్పు చేయకపోవచ్చు, కానీ తప్పు జరగకపోయినా తప్పు జరిగినట్టు సృష్టించి నమ్మిస్తే రాత్రి ఏం జరిగిందో మిత్రకు తెలియదు కదా. తాగిన మత్తులో నిద్రపోయాడు, కానీ మిత్ర తప్పు చేశాడని చెప్తాను అని చెప్పేసి మనీషా ఈ ప్లాన్ అంతా చేసింది అని ఇక మొత్తానికి అంజు నిజమైతే చెప్పేస్తుంది. ఇక వెంటనే మిత్ర తాళిబొట్టుని ఇసిరికొట్టి మనీషాని చంప పగలకొట్టి చీ మనీషా, మరీ ఇంత దిగజారిపోతావా నువ్వు అని చెప్పేసేసి నీలాంటిది స్నేహితురాలని చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గేస్తుంది. దేవత లాంటి లక్ష్మికి అన్యాయం చేస్తున్నానన్న బాధ ఉంది. లక్ష్మి, ఐ లవ్ యూ. ఏ భర్త అయినా తప్పు చేశాడంటే భార్య ఎంతగానో బాధపడుతుంది. కానీ నువ్వు మాత్రం నా భర్త తప్పు చేయలేదని నిరూపించి నీ భర్తను కాపాడుకున్నావు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి, గ్రేట్ అని చెప్పేసేసి ఛీ మనీషా, అమెరికా వెళ్తావో నీ అంకుల్ ఇంటికి వెళ్తావో వెళ్ళిపో, కానీ తిరిగి నువ్వు మాత్రం మా ఇంట్లోకి అడుగు పెట్టద్దు. నీలాంటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఇక నీలాంటి వాళ్ళ నీడ కూడా మా ఇంట్లో పడకూడదు అని చెప్పేసేసి లక్ష్మిని తీసుకొని మిత్ర అయితే వెళ్ళిపోతాడు. మరోపక్క సారీనే, మళ్ళీ నీ కారణం చేత నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుందని నిజం చెప్పేశాను అని అంజు కూడా వెళ్ళిపోతుంది. ఇక మనీషా పరిస్థితి ఒంటరి అవుతుంది. రాజుగారు అలానే సరియు కారు వేసుకొని వచ్చి తాళిబొట్టు కట్టించుకోకుండా జీవితంలో ఓడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న మనీషాని తీసుకొని నాకు తెలుసు ఆ లక్ష్మి ఏమైనా చేస్తుంది తన భర్తను దక్కించుకోవటం కోసం, ముందొచ్చి కారెక్కు మనీషా అని సరియు మనీషాని ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. ఏంటి మిత్ర మనీషాని తీసుకుని రావటం లేదు అని వెయిట్ చేస్తూ ఉంటుంది దేవయాని. కానీ లక్ష్మిని తీసుకుని రావటంతో దేవయాని షాక్ అయిపోతుంది. అదేంటి మిత్ర, వెళ్ళినప్పుడు మనీషాని తీసుకుని వెళ్ళావు, వచ్చినప్పుడు లక్ష్మిని తీసుకొని వస్తున్నావు, మరి మనీషా పరిస్థితి ఏమైంది? పాపం మనీషా ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏంటో, ఎక్కడ ఒంటరిగా ఉండిపోయిందో ఏంటో అని అనగానే మరీ మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు. ఎందుకంటే మనీష నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బయటపడింది. ఆ సాక్ష్యాలతో ఎవరెవరు మనీషాకు హెల్ప్ చేశారన్నది మొత్తం బయటపడింది. ఇంకొంతమంది పేర్లు కూడా బయట పెట్టాలా వద్దని ఆలోచిస్తున్నాను. చిన్నత్తయ్య గారు బయట పెట్టమంటారా కొన్ని పేర్లు అని అనగానే ఎందుకులే లక్ష్మి, మనీష నిజస్వరూపం తెలిసిందన్నావు కదా, అలానే ఉండు, అందరి పేర్లు బయట పెట్టడం ఎందుకులే అని చెప్పేసి దేవయాని కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ రకంగా లక్ష్మి తన భర్తను అయితే తెచ్చుకుంటుంది. మనీష అనవసరంగా మొబైల్ని ఇంట్లో వదలటం ద్వారా చివరాఖరకు తాను తీసుకున్న గొంతులో తానే పడిందనే చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.